ఇన్ని సంవత్సరాలు కూడా మనం దేవుని దగ్గర నుంచి తెలుసుకున్నది ఒక ఎత్తు అయితే, ఈరోజు నువ్వు వింటున్నటువంటి ఈ మాట నీ జీవితంలో మరో ఎత్తుని తీసుకురాబోతుంది. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము, దానికి ఉన్నటువంటి మేధాశక్తి, ద ఇంటెలిజెన్సీ ఆఫ్ ద వర్డ్. ఎప్పుడు నేను చెప్తున్నాను ఈ మాట? చాలా రోజుల నుంచి చెప్తున్నా. ద ఇంటెలిజెన్సీ ఆఫ్ ద వర్డ్, వాక్యానికి ఉన్నటువంటి, మాటకి ఉన్నటువంటి శక్తి లేదా సామర్థ్యము, లేదంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ భూమి మీద మనుషులకి అర్థం అవ్వచ్చు లేదా అర్థం కాకపోవచ్చేమో, కానీ ఈ మాట కనుక నువ్వు పలికితే, అది నువ్వు చదువుకున్నా, నువ్వు చదువుకోకపోయినా, నువ్వు తెలియగలిగినా, తెలివి లేకపోయినా, ద వర్డ్ హ్యాస్ ద ఇంటెలిజెన్సీ పవర్. హల్లెలూయా. వర్డ్ హ్యాస్ ద ఇంటెలిజెన్సీ పవర్. వాక్యానికి ఏముందంట? ఇంటెలిజెన్సీ, ఇంటెలెక్చువల్ పవర్ ఉందంట. సో దట్ పవర్ విల్ గివ్ యూ ఎవ్రీ సొల్యూషన్. ఈ భూమి మీద నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది నీకు సొల్యూషన్ ఇవ్వకపోవచ్చేమో. ఒక వ్యక్తి మీద నువ్వు ఆధారపడితే ఆ వ్యక్తి నీకు సొల్యూషన్గా ఉండకపోవచ్చేమో. ఒక సిస్టమ్ మీద నువ్వు ఆధారపడితే ఆ సిస్టమ్ నీకు సొల్యూషన్గా ఉండకపోవచ్చేమో. ఒక వ్యాపారం మీద ఆధారపడితే ఆ వ్యాపారం నీ యొక్క పరిష్కారాన్ని ఇవ్వకపోవచ్చేమో. కానీ వర్డ్ హ్యాస్ ద ఇంటెలిజెన్సీ పవర్. హల్లెలూయా.